హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, మీరు దినదినము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలని లైఫ్ చర్చ్ వైజాగ్లో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ప్రతిదినము ఒక గొప్ప నిరీక్షణను కలుగు చేస్తూ ఉంటున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియులారా, ఈ మాట ఎంతో ఆశీర్వాదకరమైన మాట, గొప్ప నిరీక్షణ కలిగించే మాట, గొప్ప ఆదరణను మన హృదయాల్లో కలిగించే మాట. దేవుడు ఇర్మియా ప్రవక్తను ఒక కొమ్మరి ఇంటికి పంపించాడు. ఇర్మియా ప్రవక్త ఆ కొమ్మరి ఇంటికి వెళ్ళగా ఆ కొమ్మరి తన సారె పైన పనిచేస్తూ ఉన్నాడు. సారె అంటే కొమ్మరి ఆ పాత్రలను చేయడానికి ఉపయోగించే చక్రం. ఆ సారె పైన పనిచేస్తూ కొమ్మరి ఒక కొండను చేస్తూ ఉంటాడు. ఆ కొండను చేస్తూ ఉండగా ఆ కొండగా మలచబడుతున్న ఆ మట్టి తన చేతిలో విరిగిపోయింది. ఆ విరిగిపోయినప్పుడు ఆ కొమ్మరి ఆ మట్టినే తీసుకుని మరలా ఆ మట్టిని మరి ఒక పాత్రగా చేసినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో ఆ ఇర్మియా చూసినట్లుగా ప్రస్తావించబడింది. అలాగూ ఇర్మియా చూసిన తరువాత దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతున్నాడు. ఆ కొమ్మరి ఆ మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఇశ్రాయేలు వారలారా, లేక నా యందు విశ్వాసం ఉంచిన వారలారా, మీరు నా చేతిలో మట్టి వలె ఉన్నారు. ఆ కొమ్మరి చేతిలో ఆ మట్టి ఎలా ఉందో మీరు నా చేతిలో అలా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి, ఆయా సమయాల్లో మన జీవితాల్లో కూడా దేవునికి దూరమై దేవుని చేతిలో విరిగిపోయిన మట్టిలాగా దేవునికి విరోధమైన స్థితి మన జీవితాల్లో కలిగి ఉండొచ్చు. దేవుని వాక్యం తెలిసి కూడా దేవుని వాక్యానికి దూరమైన జీవితం, దేవుని కట్టడలు మనం ఎరుగుదము, ఆ కట్టడలను అనుసరించి నడవలేని జీవితం, అలాంటి స్థితిగతులు మన జీవితాల్లో ఆయా సమయాల్లో చోటు చేసుకుంటూ ఉండొచ్చు. నీ జీవితంలో దేవునికి దూరమైన స్థితి ఏది ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒకసారి కొమ్మరి చేతిలో విరిగిపోయావు, కానీ పరమ కొమ్మరి అయిన దేవుడు మరలా నిన్ను తన చేతుల్లోనికి తీసుకుని తనకిష్టమైన పాత్రగా మలచాలని ఆశపడుతున్నాడు. అక్కడ దేవుని వాక్యంలో రెండవసారి ఆ కొమ్మరి ఆ మట్టిని తీసుకొని మరొక పాత్రగా మలిచినప్పుడు తనకు యుక్తమైనట్లుగా దాన్ని మలిచెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అది చాలా ఆశీర్వాదకరమైన మాట. దేవుడు తన చేతుల్లోనికి నిన్ను నన్ను తీసుకొని తనకు యుక్తమైనట్లుగా మనల్ని మలచడం అనేది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. అలా మలుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీవు ఒకసారి విరిగిపోయి ఉండొచ్చు, ఒకసారి దేవునికి దూరం అయిపోయి ఉండొచ్చు. ఇక దేవునికి దూరం అయిపోయాను, చాలా దూరం అయిపోయాను, దేవుడు నా జీవితంలో ఏ ఆశీర్వాదం అనుగ్రహించనంత దూరం అయిపోయాను అని నీవు అనుకోక్కర్లేదు. దేవుని కృప ఎంత గొప్పది అంటే, దేవుడు నీవెంత అధోగతికి పడిపోయినా అక్కడి నుంచి నిన్ను లేవనెత్తగలిగే కృప కలిగిన దేవుడు. అలాంటి కృపను నీ జీవితంలో విస్తరింపచేస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యాకోబును గురించి మనం ఎరుగుదాము. యాకోబు పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కానీ యాకోబు ఆ ప్రణాళికని విడిచిపెట్టి పద్దనరాము వెళ్ళిపోయాడు. పద్దనరాము వెళ్ళి 20 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం ఆ పద్దనరాములోనే గడిపాడు. ఆ పద్దనరాములో ఒకవేళ ఈ లోక రీతిగా ఏదైనా సంపద పొందుకుని ఉండుండొచ్చేమో, కానీ యాకోబు జీవితంలో తృప్తి లేదు. అలాంటి ఆశీర్వాదకరమైన స్థితి యాకోబు ఎప్పుడూ అనుభవించలేదు. అయితే మరలా తన స్వదేశానికి తిరిగి వస్తూ
దేవుని సన్నిధిలో యబ్బోకు రేవు దగ్గర తన జీవితాన్ని అప్పగించుకుని దేవుడు పరమ కొమ్మరిగా ఉండగా, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీకు యుక్తమైన పాత్రగా మలిస్తేనే కానీ నేను విడిచిపెట్టను ప్రభు అని ప్రార్థన చేసిన సంగతి యాకోబు కథనంలో మనం ఎరుగుదము. ఈ దినాన్ని నీవు కూడా అలా యాకోబు వలె, ఒకవేళ ఎంత దూరమైనా అయిపోయి ఉండొచ్చు, ఒకవేళ దేవునికి విరుద్ధమైన కార్యాలు నీ జీవితంలో ఉండుండొచ్చు, ఒకవేళ విశ్వాసిగా గొప్ప విశ్వాసంతో సంఘంలో నువ్వు ఎదుగుతూ ఉండొచ్చు, అయినప్పటికీ దేవునికి విరోధమైనది ఏదైనా నీ జీవితంలో ఉంటే ఆ స్థితిలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కొమ్మరి ఆ మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? నా ప్రజలారా, మీరు నా చేతిలో, కొమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని. ఈ దినాన్ని దేవునికి మన జీవితాలు అప్పగించుకుందామా? నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చగలడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో నీ ప్రయత్నాల విషయంలో విఫలమైపోయిన స్థితి, నీ ప్రయత్నాల విషయంలో విరిగిపోయిన స్థితి, విసిగిపోయిన స్థితి, లేక నీ జీవితంలో సమాధానం లేక సతమతమైపోతున్న స్థితి, ఆ స్థితిలో విరిగిపోయిన స్థితి, నీ కుటుంబంలో సమాధానం లేని స్థితి, లేక ఆర్థిక పరిస్థితుల్లో ఆశీర్వాదకరంగా లేని స్థితి, ఏ ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా, లేక దేవునికి దూరమైన స్థితి ఏది ఉన్నా, ఆ స్థితిలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నిన్ను తనకు యుక్తమైన పాత్రగా మలచాలని ఆశపడుతున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు. ఆయన చేతికి నిన్ను నువ్వు అప్పగించుకోగలవా? అలాగ అప్పగించుకుంటున్నప్పుడు మరలా విరిగిపోయేటట్లుగా కాకుండా ఆయన మలుస్తుండగా మలచబడడానికి అనుకూలమైన సున్నితత్వం కలిగి, అలాంటి సున్నితమైన హృదయాలుగా మన హృదయాలు చేసుకుని, దేవా నీవు మలుచు ప్రభువా, నేను మలచబడతాను, ఇంకెంత మాత్రం విరిగిపోను ప్రభువా, నీ చేతుల్లో నేను మలచబడాలని ఆశపడుతున్నాను, నీకు యుక్తమైన పాత్రగా నన్ను మలిస్తే నా జీవితం ఆశీర్వాదమే ప్రభువా, నన్ను మలుచు అని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన మలచడానికి ఇష్టపడుతున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారంటున్నాడు. అయితే మలచబడగలిగే లక్షణం నీ జీవితంలో ఉందా? ఆయన చేతిలో తప్పక ఆయన మలుస్తాడు. అయితే మలచేటప్పుడు విరిగిపోతున్నవా లేక మలచబడుతున్నవా? మలచాలని ఇష్టపడుతున్నాడు. మలచబడాలని నీవు ఇష్టపడితే, మలచబడే సున్నితత్వం నీ జీవితంలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, దేవా అలాంటి సున్నితమైన స్థితిని కలిగి నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. విరిగిపోయే బండతనం, విరిగిపోయే మొండితనం, విరిగిపోయే మెడవంచని స్థితి నా జీవితం నుంచి తొలగించుకుని మలచబడగలిగేటట్లుగా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. మలుచు ప్రభువా, అన్ని విషయాల్లో నా జీవితంలో ఆశీర్వాదకరంగా మలుచు ప్రభువా అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, అన్ని రంగాల్లో, నీ ఆత్మ సంబంధమైన విషయాల్లో, నీ కెరియర్ విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ బిడ్డల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వాదకరమైన పాత్రగా నిన్ను మలచగలడు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో, తప్పక ఆయన మలుస్తాడు. అలాంటి మలచబడగలిగే స్థితి దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈరోజు ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. ఆ సందేశాన్ని విన్నవారు ఆశీర్వదించబడినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని దేవుడు తప్పక మీకు కూడా ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.